అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీరు ఇట్లాంటి పనులన్నీ చేస్తారో? ఆల్రెడీ నిన్ను అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ఇది సంపద సృష్టించే నగరం ఎట్లా అవుతుంది? ఈ అప్పులకి అసలు కమ్ వడ్డీ ఎట్లా చెల్లించాలి? 2014 నుంచి 19 దాకా మీరు అమరావతి పేరుతో తీసుకొచ్చినటువంటి 5,335 కోట్ల రూపాయల డబ్బులకే మనం 14 ఏళ్ళు 15 ఏళ్ళు అసలు కమ్ వడ్డీ కలిపి చెల్లించాలి. దాంట్లో సంవత్సరానికి 1,117 కోట్లు చెల్లించాల్సి వస్తూ ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ కేడబ్ల్యూఎస్ నుంచి 5,000 కోట్లు, 32,000 కోట్ల అప్పులకి వెళ్ళారు. మళ్ళీ మొన్న 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు 70,000 కోట్లు అవుతాయి, 50,000 ఎకరాలకి ఇమ్మని అడుగుతున్నారు. సో అట్లానే మళ్ళీ ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు, 1,00,000 ఎకరాలు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అప్పులకి అసలు వడ్డీ ఎట్లా కట్టాలి? రేపు పొద్దున ఎట్లా వస్తుంది అక్కడి నుంచి ఆదాయం? ఇవన్నీ చెప్పి ఆ గుంటూరు విజయవాడలో రియల్ ఎస్టేట్ పడిపోయింది మీరు వచ్చిన తర్వాత. గుంటూరు విజయవాడ రెండు మంచి భవిష్యత్ నగరాలు రెండు కలుస్తాయి. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో ఏదన్నా బిల్డింగ్లు మీరు కట్టదలుచుకుని అక్కడ కట్టేసేయండి. మచిలీపట్నం పోర్టు ఇవన్నీ ఉన్నాయి మనకు అక్కడ. అక్కడ దాకా వెళ్ళిపోతుంది రాజధాని అంటే ఇది విషం కక్కటమా? స్థానిక నాయకులు అక్కడ వెళ్ళి మునిగిన ప్రాంతాన్ని చూపిస్తే ఇది విషం కక్కటమా? అంటే వాస్తవ పరిస్థితుల్ని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు వివరిస్తే విషం కక్కటమా? మీరు చెప్పండి, అమరావతికి అప్పులు తీసుకొని వచ్చి ఎట్ట కడతారు? ఏమైనా గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాయొచ్చు కదా, అమరావతిలో జరుగుతున్న అవినీతి ఈ అప్పులకి తీసుకొని వచ్చి అప్పులు అసలు కమ్ వడ్డీ కలిపి ఎట్ట కడతారు దాని కదా మీరు రాయాల్సింది.